పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సినీ కార్మికుల సమ్మె 6వ రోజుకు చేరింది. ఇవాళ ఫిలిం ఫెడరేషన్ అనుబంధ కార్మిక సంఘాలు సమావేశం కానున్నాయి. రేపటి సినీ కార్మికుల ధర్నాపై చర్చించనున్నారు. నిర్మాతలకు ఫెడరేషన్ వారికి మధ్య సయోధ్యకు కోఆర్డినేషన్ కమిటీ ప్రయత్నిస్తోంది. నిన్న సినీ నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిలిం ఫెడరేషన్ ఏకపక్ష నిర్ణయాలతో సమ్మెకు పిలుపునిచ్చింది. ఫిలిం ఫెడరేషన్ సంఘాలతో ఎవరూ సంప్రదింపులు చేయొద్దని ఫిలిం ఛాంబర్ ఆదేశించింది. స్టూడియో, అవుట్డోర్ యూనిట్ సభ్యులు ఫెడరేషన్ వారికి ఎలాంటి సేవలు అందించకూడదని ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది. ఛాంబర్ తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు షూటింగ్స్ జరపవద్దని సభ్యులకు మెసేజ్ పంపింది. సినీ కార్మికుల వేతనాల పెంపును సమ్మతిస్తూ దాదాపుగా 12 సినిమాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. తాజాగా ఫిలిం ఛాంబర్ ఆదేశాలతో మొత్తం షూటింగ్స్ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఫెడరేషన్ నాయకులపై పెట్టిన కేసులతో సమస్య మొదటికొచ్చింది. ఇవాళ మంత్రి కోమటిరెడ్డిని ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశం ఉంది. ఫిలిం ఛాంబర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇవాళ మంత్రి కోమటిరెడ్డితో ఫెడరేషన్ నేతలు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సినీ కార్మికుల సమ్మెకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సతీష్? సిద్ధు, ఎందుకంటే సినీ కార్మికుల పోరాటం అనేది ఆ రోజు చేరుకుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఫిలిం ఛాంబర్ ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది స్టూడియో సెక్టార్కి. వాళ్ళకి సంబంధించి ఎటువంటి అవుట్డోర్ యూనిట్లకు కానీ, అంటే స్టూడియో వాళ్ళకి కానీ, అంటే పోస్ట్ ప్రొడక్షన్ చేసే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఫెడరేషన్కి స్పందించొద్దు, వాళ్ళకి కోఆపరేట్ చేయొద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము చెప్పేంత వరకు ఎటువంటి సేవలు వాళ్ళకి చేయొద్దు, ఖచ్చితంగా మీరు అన్నీ ఆపేయండి, షూటింగ్లు బంద్ చేయండి అని చెప్పేసి నిన్న స్పష్టమైన ఒక సమాచారం అయితే ఇచ్చింది. దాంతో ముఖ్యంగా ఇప్పుడు మనం ఒక మాట చెప్పుకోవచ్చు, సినీ కార్మికులు సమ్మె అని చెప్పేసి వాళ్ళ వేతనాల కోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ కూడా ఒక రకంగా బంద్ ప్రకటిస్తుంది. సినీ పరిశ్రమకు సంబంధించి నిర్మాతలు కూడా ఇప్పుడు మొత్తం షూటింగ్లు ఆఫ్ చేసుకున్నారు. నిన్నటి వరకు ఏంటంటే ఫెడరేషన్కి అనుమతులు ఇస్తూ దాదాపు 12 సినిమాల షూటింగ్లు జరిగేది. ఈ రోజుకి ఆ షూటింగ్లన్నీ కూడా ఆపేశారు ఎక్కడికక్కడ. ఇలాంటి తరుణంలో అంటే ఇది మొత్తం అంటే ఈ 4 రోజులు 5 రోజుల నుంచి ఒక సమ్మె సంబంధించి ఒక కొలిక్కొస్తున్న దశలో నిర్మాత విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలు, నిర్మాత విశ్వప్రసాద్ సినీ కార్మికుల నాయకులపై వేసిన కేసులతోటి ఒక్కసారిగా మళ్ళా పరిస్థితి మారిపోయింది. సమస్య మొత్తం మళ్ళా మొదటికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిర్మాతలకి తర్వాత ఇటు ఫెడరేషన్ సభ్యులకి మధ్య కోఆర్డినేషన్ కమిటీ చర్చలు జరుపుతుంది. వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో విశ్వప్రసాద్ కేసులు వేయడం నాయకులపై, అంటే ఇక్కడ స్కిల్స్ లేదు, ఖచ్చితంగా వీళ్ళు మేము పెట్టుకోము, మేము బయట నుంచి తెప్పించుకుంటామని చెప్పేసి కూడా ఆయన అనేక మాటలు మాట్లాడడంతో కార్మిక సంఘాలన్నీ మండిపడుతున్నాయి. దాదాపు 24 క్రాఫ్ట్లకు సంబంధించిన 13 యూనియన్లు కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి సమావేశం కాబోతున్నాయి. రేపు ఇందిరానగర్, కృష్ణానగర్ మీదుగా ఫిలిం ఛాంబర్ వరకు కొన్ని, అంటే వాళ్ళ ఫ్యామిలీస్తో కలిపి మొత్తం దాదాపు ఒక 10-15 వేల మంది కూడా ఈ ధర్నాలో పాల్గొంటామని అంటున్నారు. ఈ లోపల ఏదైనా అందరికీ అనుకూలమైన యోగ్యత వస్తే గనక ఖచ్చితంగా మేము రేపు ఉండము, రేపు ఖచ్చితంగా ధర్నా చేస్తామని చెప్తున్నారు సిద్ధు. ఓకే సతీష్.